నమస్తే. ప్రజెంట్ మనతో పాటు బీసీ లీడర్ బైరన్న గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఆల్రెడీ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది. కేంద్రానికి పంపితే కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ 9th షెడ్యూల్లో పెట్టలేని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు దీని గురించి? నిన్న రామచంద్రరావు గారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రామచంద్రరావు గారి మాటన లేదంటే బీజేపీ పార్టీ యొక్క స్టాండ్ అని ఫస్ట్ మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు 42% తీసుకొని చట్టం చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసినప్పుడు మరి అందులో మన బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అంటే ఆల్ పార్టీస్ ఎమ్మెల్యేల యొక్క ఎమ్మెల్యే తీసుకున్న తర్వాత ఇక్కడ చట్టం చేయడం జరిగింది. ఇక్కడ చట్టం చేసి గవర్నర్తో ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపించింది. మరి రాష్ట్రపతికి పంపించిన తర్వాత మా యొక్క డిమాండ్ ఏంటంటే 9th షెడ్యూల్లో దాన్ని చేర్చాలి. 9th షెడ్యూల్లో చేర్చడం వల్ల దానికి రక్షణ ఉంటుందని మేము చెప్తున్నాం. ఈరోజు రామచంద్ర మాట మాట్లాడుతూ నేను క్రిమినల్ లాయర్ ఉండొచ్చు, నీకు మినిమం కామన్ సెన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే 9th షెడ్యూల్లో ఇప్పటి వరకు 284 చట్టాలు పెట్టిరు. ఏ చట్టం కూడా కొట్టేయలేదు. 9th షెడ్యూల్లో పెట్టిన చట్టాలు తమిళనాడులో ఇదే జయలలిత అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని ఒప్పించుకొని పార్లమెంట్లో చట్టం చేయించుకొని 9th షెడ్యూల్లో పెట్టుకొని ఈరోజు 50% రిజర్వేషన్ తమిళనాడులో బీసీలు అనుభవిస్తున్నారు. స్థానిక సంస్థ చట్టసభలో కూడా. మరి అదే పని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేయాలి కదా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కనుక ఇక్కడి నుంచి అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని కలిసి ఈ బీసీ రిజర్వేషన్లకు ముందు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే బీసీ సంఘాలతో అఖిల పక్షాలతో నేను చర్చించిన తర్వాతనే ఆర్డినెన్స్ను అంటే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తా అని చెప్పేసి అన్నాడు. మరి ఏమన్నా బీసీలతో చర్చలు జరిపారా? అంటే జనరల్గా బీసీ సంఘాలు అక్కడనో ఇక్కడనో పోటీపడి ఒక సంఘం ఇంకో సంఘం పోటీపడి పోయి నిమ్మకాయలు, పూలదండలు, పాల ప్యాకెట్లు, నీళ్ళ ప్యాకెట్లు, శాల్వాలు కప్పొచ్చారు. అది కాదు, ఇది చట్టం చేసారు. ఇక్కడ చట్టం చేసిన తర్వాత గవర్నర్తో ఆమోదం పొందక ముందే వీళ్ళు పోయి ఢిల్లీలో ధర్నా చేసారు. ఢిల్లీలో నువ్వు పోయి ధర్నా ఎట్లా చేస్తావు? నువ్వు తమిళనాడు తరహాలో బీసీలే కదా, మీ బీసీలతోనే ధర్నాలు చేసి వాస్తవంగా మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా. ఎందుకంటే ఇంతకుముందు ఆర్డినెన్స్ తీసుకొస్తేనే కొట్టేసారు. ఇదే కేసీఆర్ గవర్నమెంట్ 2019లో కూడా ఆర్డినెన్స్ తీసుకొస్తే కొట్టేసి రిజర్వేషన్స్ని 22% కుదించడం జరిగింది. అంతకుముందు 33% రిజర్వేషన్తో జరిగింది. మరి ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, మరి అక్కడ సెన్సెస్ చేసిన తర్వాత అక్కడ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కొట్టేసి ఆర్డినెన్స్ తీసుకొస్తే మరి అట్లా కొట్టేసిన తర్వాత మరి అదే సేమ్ దాన్ని రిపీట్ చేయడం అంటే వీళ్ళ తెలివి తక్కువ అని చెప్తున్నాను నేను. అంటే ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే ఈ బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేద్దామని ఏమన్నా ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? ఈ ఆధిపత్య అగ్రవర్ణ నాయకులు, ఈ పార్టీలు వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటాయంటే ఒకరు గిచ్చినట్టు చేస్తే ఒకడు కొట్టినట్టు చేస్తాడు, ఒకడు అడిచినట్టు చేస్తాడు. వాళ్లకు ఏ విధంగా బీసీలకు రిజర్వేషన్ వస్తే ఒప్పుకుంటారు. అందుకనే నిజంగానే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే చట్టం చేసిన కూడా చట్టాన్ని తీసుకొని ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రపతి దగ్గరకు పోయి ప్రధానమంత్రి దగ్గర పోయి అపాయింట్మెంట్ తీసుకొని 9th షెడ్యూల్లో పెట్టాలి సార్. ఇది తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెడితేనే దీనికి రాజ్యాంగ రక్షణ ఉంటుంది. 42% బీసీలకు రిజర్వేషన్ కావాలి. మా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. బీసీలు 77 సంవత్సరాలుగా నష్టపోతున్న ఈ దేశంలో మనం ఇప్పటికైనా రిజర్వేషన్ పెట్టాలని ఒక డిమాండ్ తీసుకురావాలి. ఆ డిమాండ్ తీసుకురాలి. ఏమైనా చట్టం చేసి ఇక్కడ గవర్నర్ దగ్గర ఉండగానే ఢిల్లీకి పోయి ధర్నా చేసి అంటే ఏంది చేష్టం చేయనీయకుండా బీజేపీ పార్టీ దగ్గరికి అది పోలేదు, రాష్ట్రపతి దగ్గరికి పోలేదు, బీజేపీ ప్రధానితో మాట్లాడలేదు, బీజేపీ ఎంపీలో గెలవలేదు, అది పార్లమెంట్లో పెట్టలేదు. వాళ్ళతో బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయకుండానే వీళ్ళు పోయి ధర్నా పెడితే వాళ్ళు ఎట్లా చేస్తారు? అందుకనే చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం లేని బీజేపీ ప్రభుత్వం, అంతకుముందు బీసీలను 10 సంవత్సరాలు నాశనం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఇది ఫ్యూడలిస్టు ఆధిపత్య అగ్రవర్ణ పార్టీలు వాళ్ళ కింద మన బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలయ్యి వీళ్ళ రాజకీయ పబ్బం కట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు బీసీల అంశం గురించి ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి, మాజీ మంత్రి కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానీ ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అసలు వాళ్ళకు బీసీల రిజర్వేషన్ ఇవ్వడం కూడా వాళ్ళకు ఇష్టం లేదు. కేసీఆరే బీసీ వ్యతిరేకి. ఆ ఉన్న 10 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి మా ప్రభుత్వ హయాంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు కదా. బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు.
ఒక్క రూపాయి కనీసం ఒక్క రూపాయి లోన్ ఇచ్చింది లేదు, సబ్సిడీలు ఇచ్చింది లేదు. బీసీలను పూర్తిగా నిర్వీర్యం చేసి బీసీలు స్థానిక సంస్థల్లో ఎక్కడ గెలిచి రేపొద్దు ఎమ్మెల్యే ఎంపీలు అవుతారని ఎదుగుతారనేటువంటి దురుద్దేశంతో దాన్ని 22%. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టం ఆ రోజు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేం? ఇదే చట్టం చేసి దీన్ని 42% మరి 33% నువ్వు చట్టసభలు ఆమోదింపజేసి దీన్ని గవర్నర్ దగ్గర ఆమోదింపజేసుకుని ఎందుకు నువ్వు 9th షెడ్యూల్లో పెట్టాలంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అసలు ఆయన ఆ పార్టీలో గెలిచిన ఎంపీలనే కలవాలి, ఎమ్మెల్యేలనే కలవాలి, మంత్రులనే కలవాలి. ఒక బీజేపీ కాదు, బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెసే కాదు, ఈ పార్టీలు పూర్తిగా బీసీ పచ్చి వ్యతిరేక ద్రోహులు వీళ్ళు. ఈ ద్రోహమైన పార్టీ. చివరగా ఏం చెప్తారు? అన్ని బీసీ సంఘాలు ఏకమైతేనే బీసీ రిజర్వేషన్లను సాధించుకోగలుగుతారు. కానీ ఇప్పుడున్న లెక్క ప్రకారంగా చూసుకుంటే బీసీ సంఘాలు అంటే డివైడ్ అయి ఉన్నాయి. వీటన్నిటిని ఏకతాటి మీకు తీసుకురావాలంటే ఎటువంటి వ్యవస్థలు తీసుకురావాలి? సంఘాలు ఏం డివైడ్ కాలే. వాళ్ళ యొక్క ఏ సంఘం వాళ్ళ యొక్క వ్యూహం ఉంటుంది. కొందరు ప్రభుత్వంతో కొంత అనుకూలంగా ఉండి పని చేయించుకొని వద్దాం అనుకుంటారు ఇది రిజర్వేషన్ విషయంలో. కొందరు బహాటంగా వ్యతిరేకిస్తుంటారు. రెండు సంఘాలు ఏమైందంటే కొంచెం తొందరపడి సాల్వాలు కప్పి సన్మానించుకొని పోటీపడి సన్మానించుకోరు. మేమేమంటున్నామంటే ఆ సంఘాలు నిరంతరంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఎవరు పనిచేసినా వాళ్ళందరూ పనిచేస్తున్న వాళ్ళు గతంలో అందరం కలిసి పనిచేస్తున్నవే. మేమేమంటామంటే ఆర్డినెన్స్ కానీ జీవోలు కానీ తీసుకొస్తే కోర్టులు కొట్టేస్తున్నాయి. గతంలో కొట్టేసిన అనుభవాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు మొన్న మధ్యప్రదేశ్లో కొట్టేసారు, మహారాష్ట్రలో కొట్టేసారు, పాట్నా హైకోర్టు. మరి ఈ విధంగా మనకు అనుభవాలు చూపిస్తున్నప్పుడు మళ్ళీ మనం ఆర్డినెన్స్ ఎట్లా ఒప్పుకుంటాము? మనం 9th షెడ్యూల్లో పెట్టించుకోవాలి. 9th షెడ్యూల్లో పెట్టించుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ అఖిలపక్షాన్ని తీసుకొని మన ప్రధానమంత్రి దగ్గర పోవాలి. అక్కడ చట్టం చేయించుకొని తమిళనాడు తరాల్లో 9th షెడ్యూల్లో పెట్టించుకోవాలని ఒత్తిడి తేవాలి. కానీ అలా పని చేయలేకపోయినరు. ఎందుకంటే వాళ్ళ ఆర్డినెన్స్ అనగానే సంఘాలు గుద్దుకోరు, వాళ్ళు జీవో అనగానే ఆగమగం అయిపోయారు. మేము రాష్ట్రపతి పంపిణాలకుంది ఆడకు పోకముందుకు పోయి ధర్నా చేసారు. సరే ఎనీవే, ఏదేమైనా సంఘాల మధ్య ఎలాంటి పొరపచ్చలేవు. అందరూ వారి వ్యూహాల మేరకు పనిచేస్తున్నారు. వారి యొక్క లక్ష్యం కూడా 47% రిజర్వేషన్ పొందాలి, ఏదో రకం పొందాలని వాళ్ళ యొక్క ఉంది. కానీ మేము ఇంటెలెక్చువల్ ఫోరం తరపు నుంచి మేమందరం చేస్తున్న ఫైట్ ఏంటంటే అది జీవో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఆగం గతంలో కొట్టేసి మళ్ళీ కొట్టేస్తారు. 9th షెడ్యూల్లో పెడితే కనుక దానికి రక్షణ ఉంటుంది. ఎవరు రామచంద్రరావు చెప్పినట్టు రామచంద్రరావు అజ్ఞానవాది, రామచంద్రరావు బీసీ వ్యతిరేకి. రామచంద్రరావు బీసీ అనే ప్రేమ ఉన్నా అది ఉన్నా కనీసం పార్టీ అనే ఒక బాధ్యత ఉన్న రామచంద్రరావు అలా మాట్లాడేవాడు కాదు. 9th షెడ్యూల్లో పెట్టిన 284 చట్టాలను కొట్టేయని కోర్టు ఇవాళ తెలంగాణ నుంచి తీసుకుపోయి బీసీ 44% పెడితే ఎట్లా కొట్టేస్తుంది? కోర్టు కాదు, మేము ఓన్లైన్ ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఎవరికి భయపడలేదు. కోర్టులు మొత్తం ఎవరు ఆధీనంలో ఉన్నాయో కూడా రేపొద్దునకి అన్ని లిస్ట్ తీస్తున్నాం. ఇదే జడ్జిలకు, ఇదే సుప్రీంకోర్టుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్పుడు పెట్టిన నొప్పి బీసీలకు రిజర్వేషన్ పెడితే మీకు నొప్పి లేస్తుందా? పెట్టును మరి. ఎస్, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అనుకుందాం. మరి పార్లమెంట్లో చట్టం చేయని. కేంద్ర ప్రభుత్వం మీదే ఉందిగా, బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, చట్టం చేయి నువ్వు. ఫస్ట్ మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. బీసీ వ్యతిరేకులే ఈ బీసీల యొక్క రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టం, ఏ పార్టీ కూడా వదిలిపెట్టం. 42% రిజర్వేషన్లు చట్టసభలు, విద్యా ఉద్యోగాలే కాదు, చట్టసభలు కూడా చేయించుకుంటాం. చట్టసభలు చేయించుకోవడం కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.